2025లో ఎవరైతే టీజీ దోస్ ద్వారా డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఎలా పెట్టాలి, ఆ వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో సీట్ అలాట్మెంట్ కంప్లీట్ గా మీకు దేని మీద బేస్ అవుతుందంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్. సో మనకు ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3. సో ఎందులో పార్టిసిపేట్ చేయాలి, సో ఫేజ్ 1 లో సీట్ వస్తే ఏం చేయాలి, ఫేజ్ 2 లో సీట్ వస్తే ఏం చేయాలి, ఫేజ్ 3 లో సీట్ వస్తే ఏం చేయాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది, అసలు మీకు సీట్ ఎలా ఇస్తారు, సో క్యాస్ట్ కావచ్చు, ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, ఏమేమి చూస్తారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ పేరెంట్స్ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొద్దిగా మంచిగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉంటే ప్రాపర్ గా ఇంకా కొన్ని ఎక్కువ ఇవ్వడం కావచ్చు, ఎలా ఇస్తే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందో అది కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్న మన పర్సనల్ గైడెన్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఈ దోస్తుకి సంబంధించిన ఏ కోర్స్ బాగుంటుంది అలాంటివి ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. సో వేరే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో మనకి వెబ్ ఆప్షన్స్ ఇంకా చాలా మంది ఇంకా పెట్టుకోలేరు. 22 లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో మీరు ఎన్నిసార్లు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అవి సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడన్నా ఎనీ టైం ఓపెన్ చేసుకొని 5 పెట్టుకుంటే 10 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్ని పెట్టుకోవచ్చు. తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్ లో మీ ఇంటర్మీడియట్ ఆధారంగా మీకు అన్ని డిస్ప్లే చూపిస్తుంది. సో ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మనము 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎన్నన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో అది వెబ్ ఆప్షన్స్ గురించి 22 వరకు. అండ్ మనకు సీట్ అలాట్మెంట్ 29th రోజు వస్తుంది. సో అది కూడా మనకు వెబ్సైట్ లోనే మీ దోస్త్ ఐడి ద్వారా మనకు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, ఎంత ఫీజు ఉంది, సో అన్ని డీటెయిల్ గా దాని మీద ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు వెబ్ ఆప్షన్స్ గురించి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టండి. సో ఎగ్జాంపుల్ మీకు సీట్ అలాట్మెంట్ దేని మీద ఇస్తారంటే ఫస్ట్ చెప్తాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఒక కోర్సు గురించి చెప్తాను, మిగతా కోర్సు కూడా సేమ్. మీరు ఏ కోర్స్ అన్నా కానీ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక 5 కాలేజెస్ అనుకున్నాడు, 5 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. సపోజ్ నిజాం కాలేజ్ లో అతను BA చేద్దాం అనుకున్నాడు ఎగ్జాంపుల్. సో నిజాం కాలేజ్ క్లిక్ చేస్తే అతను చేసిన ఇంటర్మీడియట్ ఆధారంగా అన్ని డిస్ప్లే అవుతాయి. అతను నిజాం కాలేజ్ లో ఏమేమి కోర్స్ చేయడానికి అవైలబుల్, అందులో నుంచి మీకు నచ్చిన కోర్స్ ఏదో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చని కోర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిజాం కాలేజే కావాలనుకుంటే, లేదు నాకు నచ్చిన కోర్సే వేస్తా అనుకుంటే మీకు నచ్చిన ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్ని డిస్ప్లే వస్తుంది నిజాం కాలేజ్లో. సో నిజాం కాలేజ్లో ఎగ్జాంపుల్ BAలో లైక్ సోషాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒక గ్రూప్ తీసుకున్నారు, అది యాడ్ చేస్తారు. అది ఒక వెబ్ ఆప్షన్, అంటే ఫస్ట్ ప్రియారిటీ అన్నమాట. సో ఒక కాలేజ్ లో ఒక కోర్స్ యాడ్ చేస్తే అదొక వెబ్ ఆప్షన్స్. సెకండ్ వెబ్ ఆప్షన్ ఏం చేస్తారు, అదే BAలో వేరే కాంబినేషన్ యాడ్ చేస్తారు, సెకండ్ వెబ్ ఆప్షన్. సపోజ్ ఆ కాలేజ్ లో ఒక 180 సీట్స్ ఉన్నాయి, 60 3 కాంబినేషన్స్. మీకు ఆ 3 ఇంట్రెస్ట్ ఉంటే 3 యాడ్ చేసుకోండి. లేదు నాకు ఒకటే కోర్స్ ఇష్టం, ఒకటే యాడ్ చేసుకోండి. సో మీరు అలా ఎన్ని పెడతారో అన్ని వెబ్ ఆప్షన్స్ అంటారు. సో ఫస్ట్ కోర్స్ ఒక వెబ్ ఆప్షన్, సెకండ్ వెబ్ ఆప్షన్, థర్డ్ వెబ్ ఆప్షన్. ఒక క్యాండిడేట్ ఎగ్జాంపుల్ గా BSc గురించి చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ BSc BZC నిజాం కాలేజ్ పెట్టారు, అది ఒక కోర్స్, అంటే ఒక వెబ్ ఆప్షన్ అది. సెకండ్ ఏం చేస్తారు, బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ అలా ఒకటి చేస్తారు. లేదంటే MPCS ఒకటి పెట్టారు. సో అలా 3 కోర్సెస్ పెట్టారు. సో ఇలా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క వెబ్ ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో అలా మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. నిజాం కాలేజ్ లో ఒక 5 పెట్టారు, 3 పెట్టారు, నెక్స్ట్ ఇంకొక కాలేజ్ యాడ్ చేశారు, ఎగ్జాంపుల్ PG సైఫాబాద్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు. అలా మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ అన్ని మీకు ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆ కాలేజ్ లో ఎన్ని కోర్స్ యాడ్ చేస్తారో అది ఒక్కొక్క వెబ్ ఆప్షన్. సపోజ్ ఒక క్యాండిడేట్ ఎలా పెట్టారు, వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారో చెప్తాను. ఇప్పుడు మీరు ఫైనల్ గా మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేస్తారు కదా, సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు PDF వస్తుంది, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు ప్రియారిటీ ఆర్డర్ గా. సపోజ్ ఒక క్యాండిడేట్ మీరు సీరియల్ నంబర్ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఎన్ని పెట్టారు. అన్ని కౌంట్ కింద నంబర్ ఉంటుంది, 45 పెట్టారా, 20 పెట్టారా, 10 పెట్టారా, మీకు ఎన్ని పెట్టారో ఒకసారి మీ PDF లో చూసుకుంటే తెలిసిపోతుంది. సపోజ్ ఒక క్యాండిడేట్ ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. నేను కాలేజెస్ అంటలేను, వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఒక్కొక్కటి యాడ్ చేస్తారు కదా, వాటిని వెబ్ ఆప్షన్స్ అంటారు. సపోజ్ ఒక క్యాండిడేట్ 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏదైతే పెట్టారో దాంట్లో చూస్తారు. సో దాంట్లో మీరు ఏమేమి ఇస్తారు, కాలేజ్ ఇస్తారు, కాలేజ్ నేమ్, కోర్స్, అలా అన్ని ఇస్తారు. ఒక 10 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు, ప్రియారిటీ ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10th నుంచి ఇట్లా
ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా చూసుకుంటారు. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఎగ్జాంపుల్ ఒక బిఏ స్టూడెంట్ లేదంటే బిఎస్సి అనుకోండి, ఏదో ఒక కోర్సు. ఆ కోర్సులో ఎంతమంది అప్లై చేశారు, తెలంగాణ మొత్తంలో ఎంతమంది ఆ కాలేజ్ ఆ కోర్స్ ఎంతమంది అప్లై చేశారు మీ కేటగిరీలో. సో ఓపెన్ కేటగిరీలో చూస్తారు. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో మీ మార్క్స్ మంచిగా ఉన్నాయి అనుకుంటే ఓపెన్ కేటగిరీలో ఇస్తారు. సెకండ్ కేటగిరీ ఎగ్జాంపుల్ మీ క్యాస్ట్ ఎస్సీ అనుకోండి, ఆ కాలేజ్లో ఆ కోర్సు ఎస్సీ మంది ఎంతమంది అప్లై చేశారు, ఒక 100 మంది అప్లై చేశారు అనుకోండి. అందులో సపోజ్ ఎస్సీ వాళ్ళకు ఒక 5 సీట్స్ ఉన్నాయి. టాప్ 5 ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సపోజ్ ఆ టాప్ 5 లో మీరు లేకపోతే నెక్స్ట్ వెబ్ ఆప్షన్ చూస్తారు. సో అలా ఎంతమంది అప్లై చేశారు ఆ కోర్స్ ఆ కాలేజ్, అందులో మీ కేటగిరీలో మీరు టాప్ లో ఉంటే మీకు ఇస్తారు. సో అలా మీరు ప్రతి వెబ్ ఆప్షన్ అలా చెక్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ దాంట్లో మీకు రాలేదు, సెకండ్ వెబ్ ఆప్షన్ సపోజ్ నిజాం కాలేజ్ ఎంపీసీ పెట్టారు, ఎంపీసీలో రాలేదు. నెక్స్ట్ ఏం పెట్టారు, ఎంపీసీఎస్ పెట్టారు. సపోజ్ సెకండ్ కాలేజ్ లో ఎంపీసీఎస్ బీసీబీ క్యాండిడేట్ అనుకోండి. సో బీసీబీలో ఒక 1000 మెంబర్స్ అప్లై చేశారు. అదే నిజాం కాలేజ్ ఎంపీసీఎస్ సెకండ్ వెబ్ ఆప్షన్. ఆ 1000 మెంబర్స్ బీసీబీ అనుకోండి. ఆ బీసీబీలో రిజర్వేషన్ 8 సీట్స్ ఉన్నాయి అనుకోండి. టాప్ 8 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. అందులో కూడా ఉమెన్ రిజర్వేషన్ అవన్నీ ఉంటాయి. సో 8 మెంబర్స్ కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ థర్డ్. సో అలా ఒక్కొక్క వెబ్ ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఒక 7th 8th 6th లేదంటే ఫస్ట్ కూడా రావచ్చు. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మీ కేటగిరీలో టాప్ ఉంటే మీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, నిజాం కాలేజ్ ఆప్ట్ చేసుకున్నాడు, బీబీఏ కావచ్చు బీసీఏ కావచ్చు ఏదో ఒక కోర్సు. అందులో మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ బీబీఏ పెట్టారు. బీబీఏలో మీఏ టాప్ మార్క్ మీ కేటగిరీలో. అప్పుడు ఫస్ట్ వెబ్ ఆప్షన్ మీరు ఏదైతే పెడతారో అదే ఇస్తారు, అదే ఇచ్చేస్తారు మీకు సీట్. నిజాం కాలేజ్ బీబీఏ ఫస్ట్ వెబ్ ఆప్షన్ సెలెక్టెడ్ అని మీకు సీట్ అలాట్మెంట్ మీద ఇస్తారు. ఎన్నో వెబ్ ఆప్షన్ వచ్చిందో కూడా మాకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఇలా మీరు మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్, నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఎన్ని వీలైతే అన్ని ఇవ్వాలి. సో మనకు మీ మార్క్స్ చెక్ చేస్తారు, కేటగిరీ ఒక్కొక్కటి అలా చెక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక క్యాండిడేట్ కి 900 700 800 వచ్చాయి. మీరు ఓన్లీ 4 to 5 వెబ్ ఆప్షన్స్ పెడితే ఎగ్జాంపుల్ ఒక 850 550 650 లా మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కువ పెడితే లాభాలు ఉంటాయి. సపోజ్ ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఒక 4 to 5 కాలేజ్ పెట్టాడు. ఫస్ట్ వెబ్ ఆప్షన్ చూస్తారు, ఇతని కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వెబ్ ఆప్షన్ ఇతని కేటగిరీలో ఇతని కన్నా వేరే వాళ్ళు ఉన్నారు. అలా ప్రతి వెబ్ ఆప్షన్ చూస్తారు. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ కాలేజెస్ లో ఆ కోర్స్ లో అసలు మీకన్నా టాపర్సే ఉన్నారు అంటే మీ కేటగిరీలో. సో మీకు ఎక్కడ కూడా సీట్ రాదు. సో ఫేజ్ 1 లో సీట్ నాట్ అలాటెడ్ అని వస్తుంది. అంటే మీకు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ లో సీట్ రాలేదు మీకు అన్నమాట. సో ఫేజ్ 1 లో సీట్ రాలేదు. దాని మీనింగ్ ఏంది, ఫేజ్ 2 లో దీనికన్నా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టాలి. సో ఎందుకంటే రెగ్యులర్ డిగ్రీ చేసే వాళ్ళు అండ్ ఎంసెట్ ఫార్మసీ వేరే కోర్సెస్ చేసే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ప్రతి కోర్సు చెక్ చేస్తూ ఎక్కడైతే మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటారో ఆ కాలేజ్ ఆ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో మీకు 29th రోజు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సీట్ అలాట్మెంట్ అంటే ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తారు. సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, మీరు ఎంత ఫీజు కట్టాలి, సో మీరు ఎన్నో వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ ఫస్ట్ లాంగ్వేజ్ కావచ్చు, ఏ మీడియం చూస్ చేసుకున్నారు, ఆ కాలేజ్ అడ్రస్ ఏంది, ఆ కాలేజ్ ఏంది మొత్తం వస్తుంది. సో అప్పుడు సీట్ అలాట్మెంట్ అంటారు. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఫేజ్ 1 లో మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ మీరు అనుకున్న కాలేజ్ వచ్చింది, అనుకున్న కోర్స్ వచ్చింది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫేజ్ 1 లో వచ్చిన సీట్ ని బుక్ చేసుకోవడం. అంటే నాకు ఈ కాలేజ్ కావాలన్నట్టు కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫేజ్ 3 తర్వాతనే వెళ్ళాలి. ఫేజ్ 1 లో నిజాం కాలేజ్ అనుకున్నారు, ఎంపీసీ అనుకున్నారు, లేదంటే బీఎస్సీ అనుకున్నారు, బీఏ అనుకున్నారు, మీకు నచ్చిన కోర్సే వచ్చింది, నచ్చిన కాలేజ్ వచ్చింది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే వచ్చిన కాలేజ్ ని హోల్డ్ చేసుకోవడం. అంటే నాకు ఈ కాలేజ్ కావాలన్నట్టు 500 or 1000 రూపీస్ అడుగుతుంది ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి. అది పే చేసినాం అనుకో ఫేజ్ 1 లో మీకు ఆ కాలేజ్ బుక్ అయిపోతుంది. మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్ వచ్చింది కాబట్టి ఫేజ్ 2 ఫేజ్ 3 లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేజ్ 3 తర్వాత కాలేజ్ కి విత్ సర్టిఫికేట్ వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. వాళ్ళకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్ వచ్చింది, అది డైరెక్ట్ ఫేజ్ 2 ఫేజ్ 3 లో ఏం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి విత్ సర్టిఫికేట్. సెకండ్ ఆప్షన్, ఎవరికైతే మీరు అనుకున్న కాలేజ్ కన్నా ఏదో ఒక సీట్ వచ్చింది కానీ అనుకున్న కాలేజ్ రాలేదు. సపోజ్ నిజాం కాలేజ్ పెట్టారు, కోటి ఉమెన్స్ పెట్టారు,
మనకు కోటి ఉమెన్ సైఫాబాద్, సికింద్రాబాద్, సో ఏవి కాలేజ్ కావచ్చు, ఇట్లా అన్ని పెట్టారు. ఒక 30 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. కానీ మీరు అనుకున్న కాలేజ్ కాకపోతే లాస్ట్ కాలేజ్ ఏదో వచ్చింది, కానీ అందులో ఇంట్రెస్టెడ్ ఉంది, సపోజ్ పైన రాకపోయినా ఇది అన్న బుక్ చేసుకుందాం. సో ఇలా వచ్చిన వాళ్ళు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈ వచ్చిన సీట్ని బుక్ చేసుకొని ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక క్యాండిడేట్కి ఫేజ్ 1లో అతను లైక్ కోటి ఉమెన్స్ అనుకున్నారు, కాకపోతే వాళ్ళకు ఉమెన్స్ బేగంపేట వచ్చింది. సో ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు 2 ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మీరు వచ్చిన ఉమెన్స్ బేగంపేట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని ఫేజ్ 2లో మళ్ళీ మీరు కోటి ఉమెన్స్ పెట్టుకోవచ్చు, అలానే వెళ్ళొచ్చు. లేదు నాకు కోటి ఉమెన్సే కావాలనుకుంటే ఆ వచ్చిన సీట్ని వదులుకొని మళ్ళీ ఫ్రెష్గా మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవచ్చు. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఉన్న సీట్ని బుక్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే వదిలేసి నాకు ఫేజ్ 2లో నాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలంటే అలా కూడా వెళ్ళొచ్చు. సో సీట్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. బుక్ చేసుకోవచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, వదిలేసి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో సెకండ్ ఫేజ్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఫేజ్ 1లో నాకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ సైలెంట్ ఉండాలి. బెటర్ కాలేజ్ కోసం మళ్ళీ ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు 10th వెబ్ ఆప్షన్ వచ్చింది, ఇంకా 9 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా పైన, అవి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ లో కూడా ఒకటి అడుగుతుంది. సో మీరు ఏవైతే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టారో యాజ్ ఇట్ ఈస్ అవే కంటిన్యూ చేయాలా, లేదంటే మీరు సపరేట్ గా ఇచ్చుకుంటారా అని 2 ఆప్షన్స్ వస్తాయి. నేను అందుకే ఫేజ్ 1లోనే ప్రాపర్ గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ప్రాపర్ గా ఇస్తే మళ్ళీ సేమ్ వెబ్ ఆప్షన్స్ అని కొడితే అవే జనరేట్ అయిపోతాయి. లేకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని ఇవ్వాలి. ఫేజ్ 2లో మళ్ళీ మీకు ఎక్కువ కాలేజ్ యాడ్ చేయాలన్నా, మళ్ళీ ఏమైనా రీఅరేంజ్ చేసుకోవాలన్నా, సో కింద మీద చేసుకోవాలన్నా అన్ని మళ్ళీ ఫేజ్ 2లో ఇవ్వాలి. సో ఈ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో రాలేదు, ఫేజ్ 3లో ఏం చేయాలి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్ అదే పొజిషన్ ఉంటుంది. ఫేజ్ 3 తర్వాత మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా వస్తుందో కూడా ఇప్పుడు చెప్తా. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 2 కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఫేజ్ 2లో కాలేజ్ వచ్చింది, కాలేజ్ నచ్చితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. కాలేజ్ నచ్చకపోతే ఫేజ్ 3లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఉన్న కాలేజ్ పోవద్దంటే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫేజ్ 3లో బెటర్ కాలేజ్ పెట్టాలి. సో ఫేజ్ 3 తర్వాత మీకు మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. ఫేజ్ 3 పార్టిసిపేషన్ తర్వాత సో అప్పుడు కూడా మీకు అనుకున్న కాలేజ్ రాలేదు, అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. సరే ఇందులోనే చేద్దామా, లేదంటే ఈ ఫేజ్ 3 తర్వాత స్పెషల్ ఫేజ్ ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేద్దామా. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో స్పెషల్ ఫేజ్ లో సీట్స్ ఎక్కువ మిగులుతాయి. ఎందుకు మిగులుతాయి కూడా ఇప్పుడు చెప్తా. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజెస్ తర్వాతనే ఎవరైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారో, ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది సీట్. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళందరూ మీ కాలేజెస్ ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ కి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, టీసీ, జిరాక్స్ సెట్స్ అన్ని తీసుకెళ్లి కాలేజ్ లో ఇచ్చేయాలి. అప్పుడు మీ ఫైనల్ అడ్మిషన్ అయిపోతుంది. సో ఎవరైతే డిగ్రీ కాకుండా వేరే ఇతర కోర్సెస్ వాళ్ళందరూ ఎవ్వరు కూడా వెళ్ళారు కాలేజ్ కి. సో వాళ్ళ సీట్స్ అన్ని మిగిలిపోతాయి. సో ఎవరైతే కాలేజ్కి వెళ్తారో వాళ్ళకు మాత్రమే సీట్స్ ఇస్తారు. మిగిలిపోయిన సీట్స్ కి మళ్ళీ స్పెషల్ ఫేజ్ అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ స్పెషల్ ఫేజ్ లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎలిజిబులే. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళని వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు ఫ్రెష్ గా డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్. సో స్పెషల్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎక్సెప్ట్ కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, మిగతా వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఫేజ్ 3 తర్వాత చాలా సీట్స్ మిగులుతాయి. ఫేజ్ 1లో సీట్స్ మిగిలాయి, ఫేజ్ 2లో మిగిలాయి, ఫేజ్ 3లో మిగిలాయి. ఎందుకు? ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. జస్ట్ 500 రూపీస్ చేసి ఈ డిగ్రీ సీట్ ని హోల్డ్ చేసి ఎంసెట్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, డిపెడ్, డిసెట్ అన్ని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఫేజ్ 3 తర్వాత మ్యాండేటరీగా కాలేజ్కి వెళ్తేనే ఆ సీట్ అనేది వాళ్ళకి ఇస్తారు, వెళ్ళకపోతే ఇవ్వరు. సో అలా మొత్తం ఖాళీ అయిపోతాయి సీట్స్. సో ఫేజ్ 3 తర్వాత సీట్స్ మిగులుతాయి. అప్పుడు మంచి మంచి కాలేజ్ లో మీకు సీట్ రావడం జరుగుతుంది. సో స్పెషల్ ఫేజ్ అనేది సీట్ రాని వాళ్ళు అండ్ ఆన్లైన్ లో జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి బెటర్ కాలేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్లో మీరు వెళ్ళొచ్చు. అండ్ మీరు ఫేజ్ 2, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. సో దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఒక క్లిక్ చేస్తారు ఒక కోర్స్, అందులో 5 సీట్లే ఉన్నాయి, ఒక కోర్సులో 30 సీట్లు ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, 30 సీట్లు ఎన్నైతే ఖాళీ ఉన్నాయో ఆ కోర్స్ యాడ్ చేయాలి. సో ఇలా కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు
కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాతనే కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 1లో సీట్ నచ్చితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఫీజు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు పేమెంట్ చేసుకోవాలి ఫీజు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 500 or 1000 రూపీస్ మీరు పే చేసుకోవాలి. ఇది మనకు సీట్ అలాట్మెంట్ అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, మీకు మంచి డిగ్రీ కాలేజ్ కావాలంటే అసలు వాళ్ళు ఎట్లా చూస్తారంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్, సెకండ్ క్యాస్ట్, మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది. థర్డ్ వెబ్ ఆప్షన్స్, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఒక కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్, BAలో ఒకటే కాంబినేషన్ పెట్టారు, 60 సీట్స్కి ఎలిజిబుల్. అదే BAలో ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్ పెట్టారు, ఒక 160 సీట్స్ ఉన్నాయి, అందులో 160కి ఎలిజిబుల్ అవుతారు. BScలో ఒకటే కాంబినేషన్ పెట్టారు, ఎగ్జాంపుల్ BSc BJC, అదొకటే పెడితే 60 సీట్లకే మీరు ఎలిజిబుల్. అందులో కూడా మీ రిజర్వేషన్కి ఎన్ని ఉంటాయి అవిటికే ఎలిజిబుల్. సో BSc BJC, BTJC, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో MPCS, ఇలా ఎన్ నెంబర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా పెట్టండి. తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు, నాకు మంచి మార్క్స్ ఉన్నాయి, నాకు ఈ కోర్సే కావాలనుకుంటే ఒకటే కోర్స్ పెట్టొచ్చు. సో వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. కీప్ మోర్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 1. సో మనకు చాలా టైం ఉంది, ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళు మీరు ప్రాపర్గా ఇంకా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఫేజ్ 1లో మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజ్ వస్తుంది మన మార్క్స్కి, అండ్ మన కేటగిరీలో కూడా టాప్ ఉండాలి. సో అలా ఇస్తారు. సో ఓన్లీ 4 to 5 కాలేజ్ పెడితే కొన్ని ఎక్స్ట్రా పెట్టండి. సో 10 అనుకుంటే 15 to 20, 20 అనుకుంటే 25, అలా కొన్ని ఎక్స్ట్రా పెడితే మీకు ఎక్కువ ఛాన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవ్వండి. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాతనే కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 1లో సీట్ వస్తే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. మీ సీట్ ఎక్కడికి పోదు, దానికన్నా బెటర్ కాలేజ్ కోసం వస్తే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక క్యాండిడేట్స్కి ఎట్లుంటారంటే, ఇప్పుడు నిజాం కాలేజ్ అనుకున్నారు, 3 వెబ్ ఆప్షన్స్ పెట్టారు నిజాం కాలేజ్లో, థర్డ్ వెబ్ ఆప్షన్ సీట్ వచ్చింది. మీరు ఫేజ్ 2లో ఏం చేయాలి, ఈ 2 రాలేవు కదా, అవి 2 పెట్టాలి. ఉమెన్స్ కాలేజ్ ఉంది, కోర్ట్ ఉమెన్స్లో సపోజ్ మీరు 4 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో మీకు 4th వెబ్ ఆప్షన్ వచ్చింది, లేదంటే 3rd వెబ్ ఆప్షన్ వచ్చింది. మీరు ఫేజ్ 2లో ఏం చేయాలి, ఆ పైన 2 రాలేవు కదా, అవి 2 పెట్టాలి. సపోజ్ ఫేజ్ 2లో కూడా రాలే, ఫేజ్ 3లో కూడా రాలే. సో మీకు పక్కా ఇక కోర్ట్ ఉమెన్స్ కావాలనుకుంటే మీరు వెళ్ళి సర్టిఫికెట్స్ ఇచ్చేయాలి. లేదు నాకు ఆ కోర్సే కావాలనుకుంటే ఫేజ్ 3 తర్వాత స్పెషల్ ఫేజ్ ఉంటుంది, అప్పుడు వెయిట్ చేయాలి. సో స్పెషల్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయో మనకు డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మీకు ఏ కోర్సులో రిమైనింగ్ సీట్స్ ఉంటాయో అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు దోస్త్ కౌన్సిలింగ్ ఉంటుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది, మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ చిన్న డౌట్ ఉన్నా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్, రిజల్ట్స్ కావచ్చు ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.